అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, నిజంగా మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పినప్పుడు షాక్ అయ్యా. ఏంటంటే కొన్ని రకాల జాబ్ చేసే వారిలో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది నవీన్ అన్నారు. సో అదేవిధంగా క్యాన్సర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది, మన కణజాలం అనేది సరిగా పని చేయట్లేదు అనే తెలిపే సింటమ్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? సో ఫస్ట్ థింగ్, క్యాన్సర్ బయట నుంచి ఎంటర్ అవ్వదు. క్యాన్సర్ అంటే ఏమిటి అంటే మన శరీరంలోని కొన్ని కణాలు అవి పెరగాల్సిన మోతాదులో కాకుండా విపరీతమైన మోతాదులో పెరగటాన్ని మనం క్యాన్సర్ అంటాం. సో ఆ క్యాన్సర్ విపరీతంగా పెరగటం అనేది చుట్టుపక్కల సెల్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యి ఒక కణితలాగా తయారవుతుంది. ట్యూమర్స్ అంటాం మనం. బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి ప్రాణాంతకం, వాటినే మనం క్యాన్సర్ అంటాం. బినైన్ ట్యూమర్స్ అనేవి ప్రాణాంతకం కాదు, అవి నిరాపాయంగా ఉంటాయి. కాకపోతే అవి గ్రోత్ అవ్వటం మూలన చుట్టుపక్కల ఆర్గాన్స్ మీద పడి ప్రెషర్ సింటమ్స్ లాంటివి ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి సర్జరీ చేసి రిమూవ్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మనకి ఈ మాలిగ్నెంట్ ట్యూమర్స్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అవి బ్లడ్ ద్వారా ఇతరత్ర ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా మళ్ళీ క్యాన్సర్ గ్రోత్ ని ఇనిషియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో మెయిన్ గా మనకి క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అనేది ఒక సంశయం ఉంటుంది. జన్యుపరమైన మార్పులు వచ్చినప్పుడు క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ జన్యుపరమైన మార్పులు ఎలా వస్తాయి? వారసత్వంగా రావచ్చు, హెరిడిటీ అంటాం కదా అలా. లేదు మనం ఉంటున్న ఎన్విరాన్మెంట్ దాని మూలాన్ని రావచ్చు, మనం ఎక్స్పోజ్ అవుతున్న సబ్స్టెన్సెస్, కెమికల్స్ కావచ్చు, ఈవెన్ అల్ట్రావైలెట్ లైట్ కి తీసుకున్నా కూడా మనకి కొన్ని స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి అంటున్నారు. సో వీటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. సో మన యాజ్ అన్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ నేను చెప్పాలి అంటే ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ఏ క్యాన్సర్స్ వస్తాయి. సో లీడింగ్ క్యాన్సర్ అనేది లంగ్ క్యాన్సర్స్ అండి. లంగ్ క్యాన్సర్స్ లో కూడా మీరు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ తీసుకుంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీసోథీలియోమా అని చెప్పొచ్చు. ఆస్బెస్టోసిస్ అంటాం కదా మనం, ఆస్బెస్టోస్ షీట్స్ తయారు చేస్తా ఉంటారు. అట్లా చిన్న చిన్న ఫైబర్స్ ఉంటాయి. అవి లంగ్స్ లో లోపల ఏరియోలలో లాడ్జ్ అయినప్పుడు అవి చిన్నగా ఇరిటేట్ చేసి అక్కడ క్యాన్సర్ కణాలని గ్రోత్ అనేది ప్రమోట్ చేసి మీసోథీలియోమా అనే ఒక క్యాన్సర్ ని కారకం అవ్వచ్చు. సెంటినల్ క్యాన్సర్స్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట. సైనసెస్, పారానైసల్ సైనసెస్, ఈ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా మేజర్ గా మీకు ఎప్పుడు అంటే నికెల్ కాంపౌండ్స్, లేకపోతే వుడ్ డస్ట్, లెదర్ డస్ట్, మీరు అన్నట్టు డస్ట్ పార్టికల్స్ కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది ఒక రకమైన క్యాన్సర్. ఇంకొకటి బ్లాడర్ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్. మూత్రం, మనకి మూత్ర విసర్జన తిత్తే ఉంటుంది కదా, బ్లాడర్ క్యాన్సర్ కి ఇది మెయిన్ గా PAH కాంపౌండ్స్ ఉంటాయి, అరోమాటిక్ అమైన్స్, బెంజీన్ కాంపౌండ్స్. మేజర్ గా ఇవి డై ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ గా సాల్వెంట్స్ ఉంటాయి, వాటి వేపర్స్ ఎక్కువగా తీసుకోవటం మూలాన కూడా మనకి జన్యుపరమైన మార్పులు వచ్చి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మనము స్లీప్ డిప్రివేషన్ లో ఉంటారు, షిఫ్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో కూడా చాలా రకంగా మనకి జీన్ మ్యూటేషన్స్ జరగటం మూలాన కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఒక స్టడీలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తేలింది. సో స్లీప్ డిప్రివేషన్ లో. సో ఇలాంటి క్యాన్సర్స్ అన్ని కూడా మనకి వర్క్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి అందరికీ క్యాన్సర్స్ వస్తాయా అనేది ఒక క్వశ్చన్. సో అందరికీ రావండి. ప్రతి ఒక్క కెమికల్ కి ఒక మోతాదు ఉంటుంది, లిమిట్ ఉంటుంది. సో ఏదైనా మనం సింపుల్ గా చెప్పాలంటే చక్కెర తీసుకున్నా అది మోతాదులో తీసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, ఎక్కువ అయితే అది పాయిజన్ లాగా తయారవుతుంది. సో ఏదైనా మోతాదుకు మించి మనకి ఎక్స్పోజర్ అయితే అది మనకి క్యాన్సర్ కారకం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని వాల్యూస్ తో డిఫైన్ చేశారు. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్, పర్మిసిబుల్ ఎక్స్పోజర్ లిమిట్ వాల్యూస్, ఇలా కొన్ని టర్మినాలజీ ఇచ్చారనమాట. సో ఒక మనిషి 8 గంటల పాటు ఒక పని చేస్తున్నారు అంటే ఆ 8 గంటల పాటు ఆ పర్టికులర్ కెమికల్ కో, లేకపోతే సౌండ్ కో, లేకపోతే డస్ట్ కో, దేనికైనా కానీ ఎక్స్పోజర్ అయితే ఎంతసేపు ఎంత మోతాదులో ఎక్స్పోజర్ అయితే వాళ్ళు అది నార్మల్, అది దాటితే అది అబ్నార్మల్ అని కొన్ని స్టడీస్ ఉంటాయి, డిఫైన్ చేసేసి ఉంటాయి అన్నమాట. సో మనకి ప్రతి ఒక్క కెమికల్ తో పాటు లేదు ఒక సబ్స్టెన్స్ తో పాటు మనకి MSDS అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో దీన్ని మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అంటాం.
సో ఆ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ లో మనకి క్లియర్ గా ఒక బెంజిన్ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, బెంజిన్ కాంపౌండ్ ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు లైక్ డై ఇండస్ట్రీలో హ్యాండిల్ చేస్తున్నాము అనుకోండి, ఎంతసేపు ఆ మనిషి మాస్క్ ఏమీ వేసుకోకుండా డైరెక్ట్ ముట్టుకుంటే, అతనికి తాకితే, అది నోట్లోకి వెళ్తే, పీల్చుకుంటే, లేదు ఒంటి మీద ఎక్కడైనా పడితే ఎటువంటి శారీరకమైన ప్రమాదాలు జరగచ్చు, హార్మ్ఫుల్ నేచర్ ఎంత ఉంది అనేది డిఫైన్ చేయబడి ఉంటుంది. సో ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి అంటే ఒకవేళ, ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రతి టైం చెక్ చేసుకోరు కదా, సో వాళ్ళకి ఆ టెస్ట్ చేసుకునే ముందే బాడీలో ఎట్లాంటి చేంజెస్ వస్తుంటాయి మ్యామ్ ఇట్లాంటి? క్యాన్సర్ కి సంబంధించింది చూసుకుంటే అండి, మెయిన్ గా ఫస్ట్ వీక్నెస్ వచ్చేస్తుంది అండి, వీక్నెస్ వస్తుంది. చాలా వరకు క్యాన్సర్ చివరి స్టేజెస్ వరకు ఐడెంటిఫై చేయలేం, బిగినింగ్ స్టేజెస్ లోనే చూడాలి. ఇంకొక మేజర్ క్యాన్సర్ ఏంటి అంటే లుకీమియాస్, బ్లడ్ క్యాన్సర్స్. ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఎలా వస్తాయి, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది బై సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ అంటారు. లైక్ మా దాకా డాక్టర్స్, సేఫ్టీ వాళ్ళు, ఇండస్ట్రియల్ హైజీన్ వాళ్ళు కూర్చుని డిజైన్ చేస్తారు. సో ఈ కెమికల్ ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ అయ్యే వాళ్ళకి ఈ కెమికల్స్కి ఎక్స్పోజర్ అవుతాయి, ఈ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎక్స్పోజ్ అవుతాయి, కాబట్టి వీటికి సంబంధించిన టెస్ట్లు చేయాలి అనేది. బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ లో ఎన్ని రకాలు ఉంటాయి. బ్లడ్ టెస్ట్ అంటే అందరూ బ్లడ్ ఒకటి తీయటమే జనాలకు కనిపిస్తుంది, బట్ బ్లడ్ టెస్ట్ అంటే ఏమేమి ఉంటాయి, బ్లడ్ చేసినప్పుడు బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అంటే, రెగ్యులర్ బ్లడ్ కణాలు ఆర్బీసీ కావచ్చు, డబ్ల్యూబీసీ కావచ్చు, ప్లేట్లెట్స్ కావచ్చు, ఇవి ఎలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ థైరాయిడ్ ఎలా ఉంది, లేదు మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా అవుతుంది, లిపిడ్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, అట్ ద సేమ్ టైం కిడ్నీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి. అంటే బేసిక్గా ఇవి మేజర్ థింగ్స్ ఇంపాక్ట్ అయ్యేవి, ఈ బ్లడ్ పారామీటర్స్ లో ఇంపాక్ట్ అయ్యే మేజర్ ఆర్గాన్స్ ఇవే. కాబట్టి వీటిలో ఏమైనా తేడాలు రాగానే ఇమ్మీడియట్ గా మనం ఐడెంటిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అలా తెలుసుకోగలుగుతాం. అండ్ అది కాకుండా లంగ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని మనం అనుకున్నాం కదా. సో అలాంటి వాళ్ళకి ఎవ్రీ 3 years వన్స్ మ్యాండేటరీగా మనం చెస్ట్ ఎక్స్రే అనేది తీస్తాం. అది కాకుండా ప్రతి ఇయర్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, మన లంగ్స్ ఎంత పనిచేస్తున్నాయని తెలుసుకునేదానికి. ఎక్కువ నాయిస్ కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఆడియోమెట్రీ అని ఒక టెస్ట్ చేస్తారు, మన ఇయర్ ఎంత వరకు పనిచేస్తుంది అని. సో ఇవి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆక్యుపేషనల్ క్యాన్సర్స్ డిసీజెస్ రావు, వచ్చాయంటే దానికి ట్రీట్మెంట్స్ ఉండవు. సో కాబట్టి రాకుండానే చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తా ఉంటారండి? ఆక్యుపేషనల్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే నేను ఇందాక చెప్పినట్టు మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ మీద ట్రైనింగ్ ఇస్తామండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడంటే ఆ వర్క్ అంతా ఎలా చేయాలి, దానికి ఇప్పుడు ఒక కెమికల్ ముట్టుకోవాలి, ఒక పౌడర్ అనాలిసిస్ చేయాలి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు, ఆ ల్యాబ్ టెక్నీషియన్ పౌడర్ అనాలిసిస్ చేయాలి, 5 grams ముడతాడు. అదే ఒక వర్కర్ ఉంటాడు, అతను 5 kg బస్తా తీసి పెడుతూ ఉంటాడు, ఓపెన్ గా ఉన్న బస్తాని వాళ్ళు సీల్ చేస్తుంటారు. సో 5 grams వాడికి 5 kg వాడికి ఒకటే జాబ్ కాదు, వాళ్ళ ఎక్స్పోజర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఇచ్చే ప్రికాషన్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళకి ఇచ్చే ప్రికాషన్స్ వేరేగా ఉంటాయి. ట్రైనింగ్ అంటారు, జాబ్ ట్రైనింగ్ అంటారు అనమాట. సో ఒక జాబ్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళకి ఆ స్పెసిఫిక్ జాబ్ ట్రైనింగ్ అనేది చేస్తారు. చేసి దాంతోపాటు ఎవ్రీ 6 months వన్స్, ఇయర్లీ వన్స్ వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్స్ పెడతాం. సో వాళ్ళు ఆ జాబ్ కరెక్ట్ గా చేస్తున్నారు. ఇవి కాకుండా షాప్ ఫ్లోర్ రౌండ్స్ కి వెళ్తాం అనమాట, వర్క్ త్రూ సర్వీస్ అని చేస్తాం. అవి చేసేటప్పుడు ఏంటంటే ఆ జాబ్ లో వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చిన సేఫ్టీ పరికరాలు వాడుతున్నారా లేదా, మాస్క్ పెట్టుకుంటున్నారా లేదా, చెవిలికి కావాల్సినవి పెట్టుకుంటున్నారా లేదా, హుడీ వేసుకుంటారు. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ కి సంబంధించిన లైక్ అనాలిసిస్ చేసేటప్పుడు, లేకపోతే ప్రాసెసింగ్ చేసేటప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఫ్లోలో ఏదైనా కొన్ని స్టెప్స్లో ఏమవుతుందంటే పూర్తిగా బాడీ కవర్ అంతా వేసుకొని చేయాల్సి ఉంటుంది. కొన్ని కెమికల్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు హుడీస్ ఉంటాయి, ఆ హుడీస్ కింద మాత్రమే చేయాలి, అది హుడీ ఓపెన్ చేసి చేయకూడదు. సో ఓన్లీ హ్యాండ్స్ లోపలికి వెళ్తాయి, గ్లాస్ అంతా సీల్డ్ గా ఉంటుంది, అంటే ఎక్స్పోజర్. ఇప్పుడు మేము అసలు ఇట్లాంటి జాబ్స్ ఏవి కూడా చేయము, కానీ అయినా కూడా క్యాన్సర్ బారిన పడతా ఉన్నామని అనుకుంటా ఉంటారు. అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా ఉంటే మరి మేమేమి ఇవన్నీ చేయలేదు కదా, ఆయన ఎందుకు అటాక్ అయింది అనుకుంటా ఉంటారు. సో ఏంటి? సో దీనికి మన లైఫ్ స్టైల్ అనేది మేజర్ రీజన్ అండి. మన లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్లో మెయిన్గా మనకి ఏమవుతుంది అంటే మనం తీసుకునే ఆహారం,
మనం జీవించే విధానం, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువగా కన్ఫైన్డ్ స్పేసెస్లో రూమ్స్లో కూర్చొని ఉండటము, లేదు ఎక్కువ సూర్యరశ్మి తగలకుండా ఉండటము, అసలు కంప్లీట్గా నిద్ర ప్యాటర్న్, నైట్ ఎక్కువసేపు 2-2:30 దాకా మేలుకొని పొద్దున్న 10ంటికి లేచి ఏదో చేయటము, ఈ లైఫ్ స్టైల్ అనేది ఏదైతే ఉంటుందో డిఫరెన్స్ మెటబాలిజం చేంజ్ అయిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది. డెఫినెట్ గా మీకు బయాలజికల్ క్లాక్ సర్కేడియన్ రిథమ్ చేంజ్ అవుతుంది. తీసుకోవాలి మ్యామ్ మనం హెల్దీగా ఉండాలి అని అంటే, ఇట్లాంటి బారిన పడకుండా ఉండాలంటే? సో అందరూ చెప్పేదే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ లో మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్ మోతాదు, ప్రోటీన్ మోతాదు, ఫ్యాట్ మోతాదు అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. సో దాన్ని మనకి కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ ని బట్టి మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి, మీల్ ప్లాన్ చేసుకోవాలి. ఆథెంటిక్ ఫుడ్స్ ఎప్పుడు మంచిదే అండి. లైక్ ఇడ్లీ దోశ తింటే ఒళ్ళు వచ్చేస్తుంది అని ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇడ్లీ దోశ తింటే ఒళ్ళు రాదు. 2 ఇడ్లీ తినాల్సిన దగ్గర 6 ఇడ్లీ తింటే ఒళ్ళు వస్తుంది. ఒక దోశ తినాల్సిన దగ్గర 4 దోశలు తింటే ప్రాబ్లం వస్తుంది. సో క్వాంటిటీస్ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొకటి అంతకు ముందు ఏంటంటే ఫుడ్ అనేది ఒక క్రైసిస్ ఉండేదండి. ఇవాళ రేపు ఫుడ్ దొరక్కపోవటము, అఫోర్డబిలిటీ లేకపోవటం అని లేదు. అందరూ అఫోర్డ్ చేయగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం తెలియట్లేదు. సో ఒకప్పుడు ఒబేసిటీ అనేది రిచ్ పీపుల్ ప్రాబ్లం లాగా ఉండేది. ఇవాళ రేపు రిచ్ పూర్ కి సంబంధించిన మన ఎకనామిక్ దీంతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. ఎందుకంటే సరైన మోతాదులో మనం తినకపోవటం. దీంట్లో మెయిన్ గా ఖచ్చితంగా 1 మీల్ సాలెడ్ ఉండాలి, 1 మీల్ ఫ్రూట్స్ ఉండాలి. అంటే మనము 3 పూట్ల తింటాము అనుకుంటాం. యాక్చువల్ గా మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం 2 పూట్లే. సూర్యరశ్మి ఉన్నప్పుడే తినమంటారు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం రాకముందు పొద్దున్నే తినమంటారు, సూర్యాస్తమయం అయ్యేటప్పుడు తినమనేవాడు. ఒకప్పుడు మధ్యాహ్నం అనే కాన్సెప్ట్ ఒకప్పుడు ఉండేది కాదండి. మధ్యాహ్నం అనే కాన్సెప్ట్ ఓన్లీ ఈ రాజులు, ఈ వేటకి వెళ్ళే వాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఉండేది. మామూలుగా అయితే ఈవెన్ రైతులు కూడా మధ్యాహ్నం భోజనం చేయరు. పొద్దున్నే సర్ది కట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. సాయంకాలం కూరలు అన్ని ఉండేవి. పొద్దున మాత్రం చద్దన్నం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోబయోటిక్ అని అమ్మేస్తున్నారు కదా మనకి. ప్రోబయోటిక్ అని చెప్పి చద్దన్నం పెడుతున్నారు. సో దేర్ ఆర్ ప్రూవెన్ స్టడీస్ కూడా అండి. ముందు రోజు వండిన మజ్జిగ కావచ్చు, అవి ఎందుకు అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి వాటిలో. సో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి కాబట్టి అది తీసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మమ్మల్ని చద్దన్నం తినమంటారా అనొచ్చు ఆడియన్స్ నన్ను. ఇట్స్ నాట్ దాట్. అక్కడ మెయిన్ ఏంటి అంటే ఏదైనా మీరు తీసుకునే ఆహారాన్ని మితంగా, ఆ మోతాదు మనకి సరిపోతుందా లేదా, ఎక్కువ అయితే మనం యాక్టివిటీ ఏం చేయగలుగుతున్నాం, మనం ఇంటేక్ తీసుకున్న దానికి అవుట్పుట్ ఎంత ఇస్తున్నాం, ఈ 2 అనేది బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. నిజంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఒక అవగాహన తెచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే WHO కూడా చెప్తా ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ రాబోయే రోజుల్లో ఇప్పుడు డయాబెటిక్ కి సంబంధించిన వాళ్ళు ఇంట్లో ఒకరు ఎట్లయితే ఉన్నారో, దీని మీద ఒక అవగాహన లేకపోతే, క్యాన్సర్ అనే దాని మీద అవగాహన లేకపోతే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతారు అంటున్నారు. సో మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటా ఉన్నాము, అదేవిధంగా కార్సినోజెనిక్ ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటా ఉన్నామా, ఇట్లాంటి వారిని ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనేది అయితే తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.